దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో ఈ వాగ్దాన ఈ పరిచర్య ద్వారా ఈ విధంగా మిమ్మల్ని కలుసుకోవడానికి ప్రభువు మాకు అనుగ్రహిస్తున్న ఈ గొప్ప ఈ భాగ్యాన్ని బట్టి మొదటగా దేవాదేవునికి నిండు హృదయంతో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అదేవిధముగా మా ఈ కార్యక్రమాలను యూట్యూబ్లో మేము అప్లోడ్ చేస్తున్నప్పుడు వీక్షిస్తూ ప్రభునామాన్ని గణపరుస్తున్న ఆత్మీయులకు మీ అందరికీ ఉదయకాల సమయంలో ప్రత్యేకమైన శుభాభివందనాలు నేను తెలియజేస్తున్నాను. ప్రభు మిమ్మును, మీ కుటుంబాలను, మీ తలంపులను, మీ ఆలోచనలను తన యొక్క సమాధానముతో నింపునుగాక. దేవుని బిడ్డలారా, మరి భయంకరమైనటువంటి దినాల్లో మనం ఉన్నాం. ఇటువంటి దినాలలో క్రీస్తును కలిగిన క్రైస్తవ బిడ్డలు తప్పక మరి కుటుంబ ప్రార్థనలు అనుదినము కూడా చేయవారిగా ఉండాలి. అంతేకాకుండా మరి యేసు ప్రభు వారి వలె, ప్రియా దేవుని బిడ్డలారా, యేసు ప్రభు వారి వలె ఏకాంత ప్రార్థనా జీవితాలు కూడా కలిగి ఉండాలి. దానియేలు వలె సమయం దొరికినప్పుడల్లా మరి ప్రార్థన చేసేటటువంటి ఆత్మీయతను కలిగి ఉండాలి. సంఘము కూడా అత్యాసక్తితో ప్రతి విధమైనటువంటి ప్రార్థనా విన్నపాలను భారముతో మరి ప్రార్థన చేసేటటువంటి ఏక మనస్సు, ఏకాత్మను కలిగి మరి ముందుకి వెళ్ళే ఆత్మీయతను కలిగి ఉండాలి. ప్రియా దేవుని బిడ్డలారా, అంతేకాదు మరి యెహోషాపాతు కాలములో మరి యోధా వారికి, ఇశ్రాయేలు వారికి ఒక పిలుపిచ్చినప్పుడు ఉపవాసమును గూర్చి ఆ పిలుపుకు వారు లోబడి ఉపవాస ప్రార్థన చేసినప్పుడు గొప్ప జయము, విజయాలు వారు చూసినట్లు మనం దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. కనుక ఆధ్యాత్మిక ఆత్మీయ స్థితుల మీద మరి మనం శ్రద్ధను నిలిపి ప్రార్థనా జీవితానికి మనం ప్రాముఖ్యతను ఇవ్వగలుగుతూ ఉన్నప్పుడు దేవుడు మన పక్షముగా పరిస్థితులన్నిటినీ కూడా మరి అనుకూలపరిచి మంచి వాతావరణ పరిస్థితులు కలుగు చేస్తూ మన పక్షముగా న్యాయకర్తగా, మన పక్షముగా యుద్ధము చేసే దేవునిగా, మన పక్షముగా వ్యాజ్యమాడే దేవునిగా, మన పక్షముగా మరి పరిస్థితులన్నిటినీ మరి మార్చివేయు గొప్ప దేవునిగా ఆయన ఉండేటటువంటి దేవుడని ప్రభు సేవకునిగా ఈ ఉదయకాల సమయంలో మరి క్రీస్తును కలిగిన క్రైస్తవ బిడ్డలకు మరి యొక్క ఈ వాగ్దాన సందర్భంలో నేను తెలియపరుస్తున్నాను. కనుక ప్రియా దేవుని బిడ్డలారా, ఎక్కువ ప్రార్థనలో గడపండి. ప్రభువుకి ఎక్కువ సమయాన్ని ఇవ్వగలిగితే దేవుడు గొప్ప మరి అద్భుతాలు ఆయన చేస్తాడు. మరి ప్రపంచ పరిస్థితులతో పాటు అన్ని పరిస్థితులను కూడా మనకు అనుకూలంగా ఆయన మార్చి తద్వారా ఆయన గొప్ప మహిమ ఆయన పొందే గొప్ప దేవునిగా ఆయన ఉన్నారు. ప్రియా దేవుని బిడ్డలారా, రండి సమయంలో మరి దేవుడు మనకి ఈ దినాన్ని ఇచ్చేటటువంటి వాగ్దానము ఏమై ఉన్నదో మరి దేవుని యొక్క వాక్యంలోంచి మనం తెలుసుకుందాం. ప్రియా దేవుని బిడ్డలారా, కీర్తనల గ్రంథము 68వ కీర్తన 22వ ఆ చరణాన్ని నేను చదివి వినిపిస్తున్నాను. ప్రతి ఒక్కరూ ప్రార్థనాపూర్వకంగా వినాలని ప్రభు సేవకునిగా నేను మిమ్మల్ని కోరుతున్నాను. ప్రభు సెలవిచ్చినదేమనగా, నేను బాషానులో నుండి వారిని రప్పించదను, అగాధ సముద్రములో నుండి వారిని రప్పించదను అని. ప్రియా దేవుని బిడ్డలారా, దేవుడు దావీదు ద్వారా దేవుడు తన కొరకు ఏర్పరచుకున్న ఇశ్రాయేలుకు ఇచ్చిన వాగ్దానము ఈ వాగ్దానమునై ఉన్నది అని ప్రభు సేవకునిగా నేను తెలియపరుస్తున్నాను. అయితే ముఖ్యంగా ప్రియా దేవుని బిడ్డలారా, ఈ 68వ కీర్తనలోని మరి దీని యొక్క రచయిత అయినటువంటి కీర్తనకాడైనటువంటి దావీదు దేవుని యొక్క ఆత్మ మూలముగా కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు ఆయన పాడి ప్రభువును గణపరిచినట్లు మనం చూస్తూ ఉంటాం. ప్రియులారా, ఆ విషయాలు ఏటో నేను మీకు తెలియపరుస్తున్నాను. ఐగుప్తు నుండి దేవుడు తన ప్రజలను విమోచించిన నాటి నుండి వారి పట్ల దేవుడు చేసినటువంటి ఆశ్చర్య కార్యములను, అద్భుత కార్యములను మరి భక్తుడు ఇక్కడ ఈ కీర్తనలో జ్ఞాపకం చేసుకుంటూ కృతజ్ఞతాస్తుతులు మరి చెల్లించుటను మనం చూడగలం. ప్రియా దేవుని బిడ్డలారా, మరి అది ఎలానో ఈ కీర్తనలో మరి దావీదు దేవుని ఆత్మ ద్వారా ఆయన పలికినటువంటి లేక పాడి గణపరుస్తున్నటువంటి ఆ ఒక చరణాల్లో మనం చూస్తూ ఉంటాం. ప్రియులారా, ఈ విషయాలు కొంత మీకు అర్థమవడానికి నేను తెలియపరుస్తున్నాను. ఆయన ఎడారి దారి గుండా రావడం, సీనాయి పర్వతం దగ్గర ఆగడం, తన ప్రజలను కానాను దేశంలోనికి విజయవంతంగా నడిపించడం, సియోను పర్వతాన్ని తన నివాసంగా ఎన్నుకోవడం, దానిపైకి ఎక్కిపోవడం, బల ప్రభావాలతో టీవీతో పరిపాలించడం. ప్రియా దేవుని బిడ్డలారా, మరి రాజైనటువంటి దావీదు, కీర్తనకాడైనటువంటి దావీదు ఈ పాటలో మరి జరిగినటువంటి ఆ విషయాలను జ్ఞాపకము చేసుకుంటూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటను మనం చూస్తూ ఉంటాం. ప్రియులారా, ఆయన ఎడారి దారి గుండా రావడం, ప్రియులారా, ఈ విషయాలు మనం ఆలోచన చేస్తున్నప్పుడు ఇది ఎలా జరిగిందంటే ప్రియా దేవుని బిడ్డలారా, మరి ప్రత్యక్షపు గుడారము రూపంలో మరి దేవుడు ఇశ్రాయేలు మధ్య
వారు ఐగుప్తు నుండి విడుదల పొందిన తదుపరి ఇశ్రాయేలుతో ప్రత్యక్షపు గుడారపు ఆ రూపములో వారి మధ్య వారితో ఉన్నట్లు మనం చూస్తూ ఉంటాం. నిర్గమకాండం 25:8 ద్వారా ఈ విషయాలు మనకి తెలియపరచబడుతుంటాయి. నిర్గమకాండము 30వ అధ్యాయము 36లోను అదే విధముగా సర్వలోక నాదుని నిబంధన మందసము ద్వారా దేవుడు తన ప్రజలైన ఇశ్రాయేలు మధ్య ఆయన ఉంటున్నట్లు యెహోషువ గ్రంథం 3వ అధ్యాయం 10 నుండి 13 వరకు రాయబడిన వాక్యవచనాల్లో మనం చూస్తూ ఉంటాం. ప్రియులారా, దేవుడు తన ప్రజలతో ఈ రూపంలో ఆయన ఉంటూ ప్రియా దేవుని బిడ్డలారా, మరి ఆ దేవుడు యెరూషలేములో తన పవిత్ర స్థలములోనికి ప్రవేశించడాన్ని ప్రియా దేవుని బిడ్డలారా, మరి కీర్తనకారుడైన దావీదు ఈ యొక్క 68వ కీర్తనలో ఆయన పాడి ప్రభుని గణపరిచినటువంటి సందర్భాలు మనకు కనబడుతుంటే 68వ కీర్తన 7వ చరణం, 8వ చరణం, 12వ చరణం, 14, 16, 18, 21, 31, 35 చరణాల విషయాలు మనకు తెలియపరచబడుతుంటాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, ఎందుకు ఈ విషయాలు ఇంత వివరముగా మీకు తెలియజేస్తున్నానంటే, ఒక వాగ్దానాన్ని మనం తెలుసుకోవాలంటే ఆ సందర్భ విషయాలు మనం తప్పక తెలుసుకోవాలి. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, మరి ఈ కీర్తనను మరి కొంతమంది బైబిల్ పండితులు మరి ఎప్పుడు వ్రాసి మరి కీర్తనకారుడైనటువంటి దావీదు పాడి దేవుని గణపరిచి ఉన్నాడో, జరిగినటువంటి విషయాలన్నిటినీ కూడా ఆయన జ్ఞాపకం చేసుకుంటూ మరి ఆయన ప్రభువుని గణపరిచాడంటే ప్రియా దేవుని బిడ్డలారా, ఓబేదెదోము ఇంటి నుండి నిబంధన మందసమును సియోను పర్వతానికి తీసుకొని వెళ్ళిన సందర్భంలో పాడేందుకు వ్రాసినటువంటి కీర్తనగా మరి చాలామంది బైబిల్ పండితులు మరి వారి యొక్క అభిప్రాయాన్ని కీర్తన విషయంలో తెలియపరుస్తున్నారు. సమూయేలు 2వ గ్రంథం 6వ అధ్యాయం 1 నుండి 19 వరకు రాయబడిన వాక్యవచనాల్లో మనం చూస్తూ ఉంటాం. ప్రియులారా, దేవుని నిబంధన మందసం దేవుని సన్నిధికి గుర్తుగా మనం చూస్తూ ఉంటాం. అయితే దేవుడు మరి ఆ రూపంలో మరి తన ప్రజలు ఎక్కడికి వెళితే అక్కడికి మరి ప్రత్యక్షపు గుడారం రూపంలో అదేవిధముగా మందసము నిబంధన మందసం రూపంలో వెళ్ళినప్పుడు ప్రియా దేవుని బిడ్డలారా, శత్రువులు దేవుని ప్రజల ఎదుట నిలబడలేనటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉంటాం. అంటే దేవుని ప్రజల శత్రువులు చెదిరిపోయినట్లు మనం చూస్తూ ఉంటాం. అంతేకాకుండా మరి దేవుణ్ణి ద్వేషించేటటువంటి వారు కూడా పారిపోయినటువంటి సందర్భాలు మనకు కనబడుతుంటాయి. ఈ విషయాలు ప్రియా దేవుని బిడ్డలారా, సమూయేలు 1వ గ్రంథం 4వ అధ్యాయం 3-4 వచనాల ద్వారా మనకు తెలియపరచబడుతుంటుంది. ప్రియా దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, ఇవన్నీ కూడా ముందు జరిగినటువంటి విషయములు అయి ఉన్నవని మనం తప్పక తెలుసుకోవాలి. అంటే ఐగుప్తు నుండి మరి దేవుని ప్రజలైనటువంటి ఇశ్రాయేలీలు మోషే అహరోనుల నాయకత్వ కాలములో దేవుని చేత వారు మరి విమోచింపబడి విడుదల పొందిన నాటి నుండి వాగ్దాన దేశమైనటువంటి కానానులో ప్రవేశించబడేంత వరకు కూడా మరి ఆ దేవుడు వారితో ఉన్నటువంటి సందర్భాలన్నీ మనకి కనబడుతూ ఉంటాయి ప్రియా దేవుని బిడ్డలారా. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, మరి జరిగిపోయిన విషయాల ద్వారా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ప్రియా దేవుని బిడ్డలారా, ఇక్కడ ఈ యొక్క మరి కీర్తన 48:22లో మరి అక్కడ మనం చూస్తున్నాం. దేవుని యొక్క ఆత్మ మూలముగా దావీదు ఏమంటున్నాడంటే, ప్రభువు సెలవిచ్చినదేమనగా, నేను బాషానులో నుండి వారిని రప్పించదను, అగాధ సముద్రములో నుండి వారిని రప్పించదను అనేటటువంటి వాగ్దానాన్ని మనం చూస్తున్నాం. అంటే ప్రియా దేవుని బిడ్డలారా, ఇకపై కూడా ఇశ్రాయేలు పట్ల యోధావారి పట్ల ప్రియా దేవుని బిడ్డలారా, మరి బాషాను లాంటి పరిస్థితులు ఎదురైనా, అగాధ సముద్రము లాంటి పరిస్థితులు ఎదురైనా వాటన్నిటిలో నుండి వారిని బయటికి రప్పించదనని దేవుడు ఈ వాగ్దానము ద్వారా నాడు మరొకసారి వారితో మాట్లాడినట్లు మనం చూస్తూ ఉంటాం. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, ఈ బాషాను విశాలమైనదని మనకి ఆ బాషాను పేరుకి అర్థముగా మనకి తెలియపరచబడుతుంది. ఇది గలిలయ సముద్రమునకు తూర్పును నుండి ఫలవంతమైనటువంటి ప్రదేశమునై ఉన్నది. పాలస్తీనాకు దక్షిణముగానున్న గిలాదు మొదలు ఉత్తరమున హెర్మోను వరకును పశ్చిమమున ప్రియా దేవుని బిడ్డలారా, గలిలయ సముద్రము నుండి తూర్పు నుండిన ఎడారి వరకు వ్యాపించి ఉన్నది అని మనం తప్పక తెలుసుకోవాలి. ప్రియా దేవుని బిడ్డలారా, మరి బాషాను అనేటటువంటి ప్రాంతము ప్రియా దేవుని బిడ్డలారా మొదట ఫలవంతమైన ప్రదేశము, తదుపరి అక్కడ పరిస్థితులను మనం ఆలోచన చేస్తున్నప్పుడు క్రూర మృగాలు నివసించు మరి ప్రదేశముగా అది మార్చబడిన సందర్భాలు మనకు కనబడుతూ ఉంటాయి. కాలక్రమేణా అర్ధ నాగరికత అక్కడ ఏర్పడి క్రూరులు నివసించేటటువంటి ప్రాంతముగా ఈ బాషాను ఆ ఒక దేశము బాషాను ప్రాంతం మార్చబడినట్లు చరిత్ర ద్వారా మనకి తెలియపరచబడుతుంది. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, మరి దేవుడు ఈ వాగ్దానము ద్వారా ఆయన మనతో మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నారంటే, ఉదయకాల సమయంలో
క్రూరమైనటువంటి తోడేలు లాంటి మనుషుల బారి నుండి ఏమండి ఆయన మనల్ని బయటికి రప్పించదనని ఆయన మాట్లాడుతున్నారు. ఈ విషయం మత్తయి సువార్త 7వ అధ్యాయం 15, యోహాను సువార్త 10:12 ద్వారా మనకు తెలియపరచబడుతుంటాయి. అదేవిధముగా అంచె దినాల్లో అపాయకరమైన కాలములు వచ్చుచున్నవని అపోస్తలుడైన పేతురు గారు తిమోతికి వ్రాసి తెలియపరుస్తూ, ప్రియా దేవుని బిడ్డలారా, ఏమండి అంచె దినాల్లో అపాయకరమైన కాలాల్లో క్రూరులు విస్తరిస్తూ ఉంటారంట. ఏమండి మరి ఆ మృగాలలో ఉండేటటువంటి క్రూరత్వం కలిగిన క్రూరులు విస్తరిస్తూ ఉంటారంట. అయితే ఆ క్రూరుల బారి నుండి కూడా ఆయన మనల్ని రక్షిస్తానని ఏమండి ఉదయకాల సమయంలో ఈ వాగ్దానము ద్వారా ఆయన మాట్లాడుతున్నాడు. తిమోతి రాసిన 2వ పత్రిక 3:3 ద్వారా ఈ విషయం మనకి తెలియపరచబడుతుంటుంది. ప్రియా దేవుని బిడ్డలారా, ఏమండి ఈ విషయాలు గమనించండి. బాషాను యొక్క ప్రాంతము క్రూర మృగాలతో నిండిన ప్రాంతము, ఏమండి క్రూరులు నివసించేటటువంటి ప్రాంతముగా ఏమండి చరిత్ర ద్వారా మనకి తెలియపరచబడుతుంది. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ విషయాలు గమనించండి. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, అపోస్తుల కాలంలో పేతురు ఏమండి మరి చెరసాలలో వేయబడ్డాడు, యాకోబు చంపబడ్డాడు. అయితే పేతురుని దేవుడు అద్భుత రీతిలో మరణము నుండి తప్పించి చెరసాలలోంచి బయటికి తన దూత ద్వారా తీసుకుని వచ్చినట్లు మనం చూస్తూ ఉంటాం. అక్కడ జరిగిన కార్యం ఏంటంటే, సంఘము భారముతో అత్యాసక్తితో ప్రార్థన చేసినప్పుడు పేతురుని దేవుడు బయటికి చెరసాలలోంచి ఏమండి మరి తీసుకుని వచ్చి పేతురుని మరణకరమైన పరిస్థితుల నుండి తప్పించి కాపాడినట్లు మనం చూస్తూ ఉన్నాం. ప్రియా దేవుని బిడ్డలారా, అదేవిధముగా దానియేలును సింహాల ఆ బోనులో గుహలో పడవేసినప్పుడు ఏమండి క్రూర మృగాలైనటువంటి సింహాల నోళ్ళ నుండి ఏ రకమైన హాని జరగకుండా దేవుడు రక్షించి కాపాడి దానియేలును సజీవునిగా నిలబెట్టి ఏమండి మాదియా పారసీకుల పరిపాలన కాలంలో ప్రియా దేవుని బిడ్డలారా మరి దానియేలు ద్వారా దేవుడు మహిమ పొందినట్లు మనం చూస్తూ ఉంటాం. ప్రియులారా, మరి దర్యావేషు పరిపాలన కాలంలోని సింహాల బోనులో లేక సింహాల గుహలో దానియేలు పడవేయబడ్డాడు. ఏమండి మరి ఆ క్రూరమైనటువంటి ఆ మృగాల సింహాల బారి నుండి దేవుడు దానియేలుని రక్షించినట్లు మనం చూస్తూ ఉంటాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. గనుక ప్రియా దేవుని బిడ్డలారా, ఆయనను విశ్వసించిన మనలను లేక ఆయన పరిచర్య చేస్తున్న ఏమండి ఆయన సేవకులైన వారిని ఆయన పలు పరిస్థితుల్లోంచి ఏమండి బయటికి రప్పించే దేవుడు, వారికి స్వేచ్ఛను స్వతంత్రతను ఇచ్చి తన చిత్తములో వాడుకుని మహిమ పొందే గొప్ప దేవునిగా ఆయన ఉంటానని ఈ ఉదయకాల సమయంలో ఈ వాగ్దానము ద్వారా ఆయన మాట్లాడుతున్నారు. గనుక ప్రియా దేవుని బిడ్డలారా, నీ విశ్వసించిన దేవుడు అసాధ్యమైన పరిస్థితుల్లోంచి కూడా నిన్ను ఏమండి విడిపించగలిగిన దేవుడు, బయటికి రప్పించగలిగిన దేవుడు, స్వేచ్ఛ వాతావరణమును అనుగ్రహించి సంతోష పరిస్థితుల నడుమ ఏమండి నిన్ను నన్ను మనల్ని నడిపించే గొప్ప దేవునిగా ఆయన ఉన్నారు. కనుక ఈ వాగ్దానాన్ని మనం విశ్వసిస్తూ ఈ వాగ్దానాన్ని నమ్ముతూ ఏమండి మరి మంచి ఆత్మీయతను కలిగి దేవుడు కోరే ఆత్మీయతను కలిగి మనం ముందుకు వెళ్తూ ఈ వాగ్దానంలో ఉన్న ఆశీర్వాదాలు మనం అనుభవిద్దాం. ప్రార్థన చేసుకుందాం. ముగింపు ప్రార్థన ఆశీర్వాదంతో ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. ప్రియా దేవుని బిడ్డలారా, మహిమా స్వరూపైన మా ప్రభువా జీవాధిపతి అనే ఘనమైన నామానికి మహిమ చెల్లిస్తున్నాం. అనుదిన ఈ వాగ్దాన ఈ పరిచర్య ద్వారా మా ఆత్మీయులను బలపరచడానికి ఎన్నెన్నో ప్రభు ఆదరణకరమైనటువంటి విషయాలు నీ వాక్య వెలుగులోంచి ఈ విధముగా ఇగో మరి తెలియపరుస్తూ శరీరకంగా మానసికంగా ఆత్మికంగా వారిని మేము బలపరచడానికి ప్రభువా ఈ కడవరి దినాల్లో మీరు మాకు ఇచ్చిన ఈ పరిచర్యను బట్టి స్తుతులు చెల్లిస్తూ ఈ మాటలు వింటున్న మా ప్రియులు మీరు దీవించమని ప్రభువా ఇగో నాయన మరి ఈ వాగ్దానాలను వారు విని విశ్వసించినప్పుడు వీటిలో ఉన్న ప్రతి దీవెన యేసుక్రీస్తు నామములో వారికి మీరు దయచేసి వారు ఏ రకమైన పరిస్థితులు ఉన్నారో మాకు తెలియదు, కానీ ఆ పరిస్థితులు అన్నిటిలోంచి వారికి విడుదల ఇస్తానని, వారిని బయటికి రప్పిస్తానని, వారికి మంచి ఆనందకరమైన సంతోషకరమైన పరిస్థితులను కలుగజేస్తానని ఈ వాగ్దానం ద్వారా మాట్లాడిన దేవా ప్రభా అట్టి మీ దీవెన వారికి దయచేయమని, దినమంతి మీ సన్నిధి కాపుదల భద్రత దయచేయమని యేసునామములు అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమైన కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం ఈ కార్యక్రమంలో పాల్గొన్న మా ఆత్మీయులకు సర్వలోక పరిశుద్ధులకు ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము తోడి నడిపించి కాపాడునుగాక. ఆమేన్. యేసు రక్తమేచ్యం, ప్రభేశ్వర రక్తమేచ్యం, ప్రభేశ్వర రక్తము సంపూర్ణమైనది, అపవాది క్రియలకు అనంత నాశనము కలుగునుగాక. ఆమేన్, ఆమేన్. ప్రభు మిమ్మును మీ కుటుంబాలను వృత్తులుగా ఆశీర్వదించునుగాక. తన సమాధానముతో ప్రభు మిమ్ములను మీ కుటుంబాలను నింపునుగాక. ఆమేన్, ఆమేన్.